అందరికీ నమస్కారము. జీవితం చాలా చిన్నది. కొన్నిసార్లు చాలా పెద్దగా గూడా కనిపిస్తది. ఏంటి మేడం జీవితం గురించి మాట్లాడుతున్నారంటే మీకొక మంచి టెక్నిక్ చెప్తాను. చాలామంది మైండ్‌ని చాలా స్పాయిల్ చేసుకుంటా ఉంటారు. బాగా మైండ్ ఖరాబ్ అయిపోతా ఉంటది. ఇట్లా చేస్తారు, అటు అంటారు, ఇటు అంటారు, ఈ మాట అంటారు, గొడవలు పడుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా కూల్‌గా ఉండడానికి ఒక మంచి టెక్నిక్ చెప్తాను. ఇది మైండ్ గేమ్ టెక్నిక్ ఇది. ఈ టెక్నిక్ నేర్చుకుంటే గనక చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. మనం జనరల్‌గా చూస్తూ ఉంటాము. ప్రాబ్లమ్స్ అంటే సమస్యలనేవి కామన్. ఈ ప్రాబ్లమ్స్ చిన్నవవ్వచ్చు, పెద్దగవ్వచ్చు. బిగ్ ప్రాబ్లమ్స్, స్మాల్ ప్రాబ్లమ్స్. మనల్ని ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ సతాయిస్తూ ఉంటాయి? ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ బాధిస్తూ ఉంటాయి? ఏ ప్రాబ్లమ్స్ బాగా చికాకు పెడుతుంటాయి? చిన్న ప్రాబ్లమ్సే. పెద్దగా అంతగా సతాయించవు గానీ, చిన్న చిన్న పెట్టి థింగ్స్ ఇంట్లో జరుగుతాయి, ఆఫీస్‌లో జరుగుతాయి, బయట జరుగుతుంటాయి చూడండి. అవి ఎక్కువ ఇక్కడ కూర్చొని బాగా మైండ్‌లో తిరుగుతూ సతాయిస్తా ఉంటాయి. అలాంటప్పుడే మీకొక టెక్నిక్ చెప్తున్నాను. ఆ టెక్నిక్ జూమ్ ఇన్, జూమ్ ఔట్. డీటెయిల్‌గా మాట్లాడదాం ఈ టెక్నిక్ గురించి. బై ద వే మీ అందరికీ తెలుసు నేను మీ డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ యోగా ట్రైనర్. సరే జూమ్ ఇన్, జూమ్ ఔట్ టెక్నిక్ అంటే ఏంటి అంటే గనుక మనకు మైండ్‌లో జరిగే చిన్న చిన్న టెన్షన్స్ ఎలాంటి గొడవలైనా కానీ అలాంటి ప్రాబ్లమ్స్‌ని కొన్నింటిని చూసి చూడనట్టు వదిలేయాల. కొన్నింటిని ఫోకస్ చేయాలి. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటారు చూడు అది అది పెట్టి మరి ఫోకస్ చేసి దీనికి సొల్యూషన్ ఏంటి? దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి అక్కడ ఫోకస్ చేయాలి. అది లైఫ్‌ని టర్న్ చేసే విషయాలు. చిన్న చిన్న విషయాలుంటాయి. ఇంట్లో ఏదైనా చిన్న వాటికి చిరాకు పడ్డాము. వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నా ఆఫీస్‌లో ఇట్లా చేశారు. చిన్నవి ఉంటాయి. వాటిని ఇక్కడ పెట్టేసుకొని ఒకటే మైండ్ తిరుగుతా ఉంటాయి. అలాంటి వాటిని ఎక్కువ ఫోకస్ చేయకండి. అలాంటి ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జూమ్ ఔట్. కెమెరా లెన్స్‌లో మనం జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేస్తామో అదే. జూమ్ ఔట్ అంటే చూసి చూడనట్టు వదిలేయాల. చూడండి గానీ ఎక్కువ ఫోకస్ చేయకండి వాటి మీద. ఎప్పుడైతే మీరు ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేసి అనవసరమైన విషయాలను వదిలేస్తారో ఇక్కడ కూల్‌గుంటారు. ఈ మైండ్ కూల్ అయిపోతది. అందుకని ఎప్పుడైనా జూమ్ ఇన్, జూమ్ ఔట్‌ని పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి జూమ్ ఇన్. ఆ ప్రాబ్లమ్ అది మన లైఫ్‌ని అటు ఇటు చేసేస్తది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే జూమ్ ఔట్. కూర సరిగ్గా చేయలేదు, వంటలో ఉప్పు ఎక్కువైపోయింది, లేకపోతే కొడుకేదో సతాయించాడు, మార్క్స్ సరిగ్గా రాలేదు, ఇంకేదో ఎవరో ఏదో అన్నారు, చుట్టుపక్కల ఎవరో ఏదో అన్నారు. అయన్నీ చిన్న చిన్న విషయాలు జూమ్ ఔట్. ఇక్కడ టెన్షన్ తీసుకోవద్దు. దీనికి సంబంధించి ఒక మంచి కథ చెప్తాను. ఈ మధ్య చదివాను నేను. నాకు చాలా మంచిగా అనిపించింది ఈ కథ. మీకు షేర్ చేస్తాను. దీంట్లో ఎండ్‌లో మనకి ఒక నీతి, ఆ నీతి అనేది మన ఈ టెక్నిక్ జూమ్ ఇన్, జూమ్ ఔట్‌కి సంబంధించినదే. అందుకని ఈ కథ తీసుకున్నాను. మిస్టర్ వెంకట్ అనే అతను చక్కగా ఇంట్లో ఈజీ చైర్‌లో కూర్చొని రిలాక్స్ అవుతూ పేపర్ చదువుతున్నాడు. పేపర్ చదువుతా ఉంటే వైఫ్ వచ్చింది. వచ్చి ఏమండి నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి నేను పిక్నిక్‌కి వెళ్తున్నాను, పొద్దున వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేస్తాను, లేదా రాత్రి అవ్వచ్చు అన్నది. మామూలుగా అయితే అతను అరిచేవాడు. ఎప్పుడు ఇదే పనని అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, ఇల్లు గురించి పట్టించుకొని అరిచేవాడు. షీ వాజ్ ఎక్స్‌పెక్టింగ్ థాట్. అరుస్తాడని ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ అతను కూల్‌గా ఓకే, గో అహెడ్ డార్లింగ్, ఎంజాయ్ అండ్ కమ్ బ్యాక్ అన్నాడు. షాక్డ్, అదేంటి ఎప్పుడు అరిచేయని ఇతను కూల్‌గా చెప్తున్నాడు అనేసి. తర్వాత నెక్స్ట్ కొడుకొచ్చాడు. ఇక కొడుకొచ్చి మాక్ టెస్ట్ పెట్టాడు డాడీ స్కూల్లో. ఆ మాక్ టెస్ట్‌లో నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి అని విచారంగా ఇట్లా పెట్టుకొని నిలబడ్డాడు. నిలబడితే నాన్నగారు ఏమన్నా తిడతాడు, ఇక బాగా లెసన్ పీకుతాడు అనేసి ఆ టెన్షన్ తోటి వాడున్నాడు. ఇక్కడ నాన్నగారు అట్లా చేయలేదు. ఏమనకుండా గమ్మున వాడి వంక చూసి, మాక్ టెస్టే కదా, నువ్వు కొంచెము మిగతా విషయాలలో ధ్యాస తగ్గించి చదువు మీద ఫోకస్ చెయ్యి, కొంచెం కష్టపడ్డామంటే మంచి మార్క్స్ వస్తాయి, బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ టైం అన్నాడు ఆయన. వీడు కొడుకు కూడా ఆశ్చర్యపడు, అదేంటి ఎప్పుడు తిట్టే ఆయన, ఇదేంటి ఈసారి ఏంటో బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ టైం అంటున్నాడు, కూల్గా చెప్తున్నాడు అనేసి. సరే, ఇక అతను పక్కన కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు. ఇక కూతురు వచ్చింది. కూతురేం కొంచెము తక్కువేం కాదు. ఇవాళ రేపు కూతురు కొడుకులు అందరూ ఒకటే. సరే, కూతురు వచ్చేసి నాన్న నేను స్కూటీ మీద వెళ్తా ఉన్నాను, కొంచెం ఏదో చిన్న గొంతు వచ్చింది, సో స్కూటీ డ్యామేజ్ అయింది, దాన్ని రిపేర్ చేయించాలి అనేసి భయపడుతూ చెప్పింది. ఆమెలో కూడా భయమే, మళ్ళీ నాన్న అరుస్తాడు, ఎప్పుడు ఇర్రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేస్తావు, అట్లా ఇట్లా ఏదో ఒకటి తెచ్చిపెడతావు అనేసి. అట్లా భయపడుతూ ఆమె చెప్పింది. చెప్తే నాన్నగారు ఏమన్నాడంటే,
నో ప్రాబ్లమ్, స్కూటీ రిపేర్ చేయించేస్తే అయిపోతుంది, అదేం పెద్ద టెన్షన్ కాదు అనేసి. ఈ కూతురు కూడా షాక్, అదేంటి నాన్న ఎప్పుడు అరిచేవాడు, ఇది సరే ఏం అరవట్లేదు అనేసి. ఇక ఇట్లా కాదని చెప్పేసి ముగ్గురు, తల్లి కొడుకు కూతురు ముగ్గురు కలిసి కూడబలుక్కుని నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఏంటి ఏమైంది, మీరు అరవట్లేదు ఈరోజు, చాలా కూల్గా ఉన్నారు, ఏంటి విశేషం ఏంటి అని. అంటే ఒక చిన్న స్మైల్తోని అని చెప్పాడనమాట. ఇది మీ మీ పర్టిక్యులర్ వ్యక్తులకు సంబంధించిన సమస్య, ఇది మీరే సాల్వ్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో వేలు దూర్చి అరవడం అవసరమా? ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ లైఫ్. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క లైఫ్కి వాళ్ళే బాధ్యులు. నేను ఇప్పుడు టెన్షన్ తీసుకొని అరిచాను అనుకోండి, అరిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవ్వదు. మీ బుర్రకి ఏమైనా ఎక్కుతుందని నేను అరిస్తే ఎక్కదు, చేసేది మళ్ళీ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో కాబట్టి నేను ఇక్కడ టెన్షన్ తీసుకోను, నేను అరవను. అండ్ నేను అరిస్తే ఏమవుతుంది, నా యొక్క మెంటల్ పీస్ అనేది వెళ్ళిపోతుంది, మెంటలీ చాలా అయిపోతాను. అండ్ మీలో రియలైజేషన్ రావట్లేదు. అండ్ మీలో రియలైజేషన్ రావడానికి నేనేం చేయాలి, నేను మీకు ఓన్లీ సజెషన్స్ ఇస్తాను, ఇట్లా చేయండి ఇట్లా చేయండి, మీకు ప్రేమ ఆప్యాయతను పంచుతాను అండ్ మీకు సజెషన్స్ ఇస్తాను. కానీ మీ లైఫ్ వేరే, నా లైఫ్ నేను బతుకుతున్నాను, మీ లైఫ్ మీరు బతకాలి. యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఫేస్, యూ హ్యావ్ టు హ్యాండిల్ ద సిచ్యుయేషన్స్. ఇవన్నీ మీరే చేయాలి అండ్ మీరే రెస్పాన్సిబుల్ కూడా. మీరేం చేసినా ఆ రిజల్ట్స్కి మీరే రెస్పాన్సిబుల్, నేనైతే కాదు. ఈ రియలైజేషన్ నాలో కలిగింది. అంటే అప్పుడు కొడుకు వచ్చాడు, అంటే మీరు మా గురించి పట్టించుకోరా, ఆర్ యూ నాట్ గోయింగ్ టు బాదర్ అస్ అన్నాడు. అప్పుడు నాన్నగారి ఆన్సర్ వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాదరింగ్ ఈజ్ డిఫరెంట్, కంట్రోలింగ్ ఈజ్ డిఫరెంట్. పట్టించుకుంటాను కానీ కంట్రోలింగ్ అయితే నాది కాదు. పట్టించుకుంటాను, యూ టేక్ యువర్ డెసిషన్స్ మీరు తీసుకోండి. డెసిషన్స్ మీరే తీసుకున్నారు కాబట్టి ఆ వచ్చే రిజల్ట్స్ కూడా మీరే రెస్పాన్సిబుల్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రిజల్ట్స్ అని చక్కగా కూల్గా చెప్పి ఆయన పనిలో ఆయన పడిపోయాడు. అప్పుడు అనిపించింది పిల్లలకి మిస్సెస్కి, వాళ్ళకే కదా మనకు కూడా అనిపించాలి ఏంటది అనేసి. అంటే ఫైనలీ వాట్ హీ వాంటెడ్ టు సే, అండ్ ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటంటే కనుక, విత్ యాంగర్, స్ట్రెస్ అండ్ పవర్, కోపంతో అండ్ స్ట్రెస్ తోటి ఉన్న పవర్ తోటి అరిస్తే కనుక అక్కడ పనులు వర్కౌట్ అవ్వవు. యూ కెనాట్ కంట్రోల్ ద థింగ్స్, యూ కెనాట్ కంట్రోల్ ద సిచ్యుయేషన్స్ విత్ యాంగర్, పవర్ అండ్ స్ట్రెస్. కూల్గా చెప్పండి, ఇట్లా చేయి అట్లా చేయి, నాకు తెలీదు, నువ్వు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇక ఇమ్మీడియట్గా ఆ కొడుకులో ఎలాంటి మార్పు వచ్చిందంటే, పుస్తకం తీసి చదువుకోవడం మొదలెట్లు. అమ్మో, నేను నా మార్కులు రాకపోతే నేనే కదా రెస్పాన్సిబుల్, రేపు నాకే ప్రాబ్లం అవుతుంది కదా. ఇంకా వైఫ్ కూడా ఆమె పనులన్నీ ఆమె చేసుకుంటుంది, రెస్పాన్సిబుల్గా చూసి అన్నీ చేసుకుని బయటకు వెళ్ళడం అట్లా. అండ్ కూతురు కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా డ్రైవింగ్ చేయడం అవన్నీ చేస్తుంది. ఇదేంటంటే ఇక్కడ ఈయన అరవలేదు, ఇక్కడే అరవకపోతే వాళ్ళలో రియలైజేషన్ వచ్చింది. ఇక్కడ మనం ఎప్పుడైతే అరుస్తామో వాళ్ళు భయపడతారు కానీ రియలైజేషన్ రాదు. అర్థమవుతుందా ఇక్కడ? ఇది కథ. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఇవన్నీ ఇప్పుడు కొడుకు అయినా భార్య అయినా కూతురైనా చెప్పింది జూమ్ అవుట్. అంత సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు, దూరం నుంచి చూడండి, అడ్వైస్ ఇవ్వండి, వదిలేయండి. ఎక్కువ ఇక్కడ టెన్షన్ పెట్టుకోకూడదు. పెట్టేవి చాలా ఉన్నాయి, అక్కడ పెట్టండి టెన్షన్, అక్కడ జూమ్ ఇన్ చేయండి. ఇక్కడ మాత్రం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని వాడాల్సిన అవసరం లేదు. అంతే సింపుల్. మంచి టెక్నిక్ కదా జూమ్ ఇన్, జూమ్ అవుట్. గుర్తుంటుంది కదా, మీరు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఫేస్ చేసినా కానీ గుర్తుపెట్టుకోండి, ఇది జూమ్ ఇన్నా జూమ్ అవుటా, దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. సింపుల్. సో నచ్చింది అనుకుంటూ టాపిక్, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఐ లవ్ టు రీడ్ యువర్ కామెంట్స్. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. ఇంకొక మంచి టాపిక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా గెంతులు వేస్తూ ఫిట్గా ఉండండి.